ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ మధ్య కాలంలో ఈ సమస్య అనేది బాగా ఇబ్బందికరంగా తయారైంది కాబట్టి ఈ సమస్యతో బాధపడే వాళ్ళందరూ కూడా ఎలాంటి యోగాసనాలు వేస్తే బాగుంటుందో చెప్తారా? యూట్రస్ హెల్దీగా ఉండాలి, ఎండోమెట్రిన్ థిక్నెస్ బాగుండాలి, గర్భాశయ కండరాలు బాగుండాలి, ఓవరీస్ బాగుండాలి, రీప్రొడక్టివ్ సిస్టమ్ అంతా బాగుంటేనే గర్భధారణకు అవకాశం ఉంటుంది. గర్భం వచ్చిన 9 నెలలు హెల్దీగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మగవారికి జీవమున్న వీరి కణాలు ఉండాలి, తల తోక మొండి అన్నీ బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు హెల్దీగా ఉన్నామని మనం ఫీల్ అవుతూ గర్భం గనక వస్తే అది సేఫ్. ఏమి చూసుకోకుండా ఏదో గర్భం వచ్చింది సంతోషిస్తాం, మళ్ళీ 2 నెలల్లో సగం మందికి అబార్షన్స్ అయిపోతున్నాయి ఈ రోజుల్లో. నిలబట్ల చాలా మంది, అప్పుడు ఏడుస్తూ ఉంటాం. అలాంటి స్థితి రాకూడదు. కాబట్టి ముందు ఎలాంటి ఆసనాలు అతి ముఖ్యంగా చేస్తే బాగుంటుందో ఇప్పుడు చూపించే ఆసనాలు పొత్తి కడుపుకి, యూట్రస్ కి బాగా ఉపయోగపడతాయి. ఆ భాగానికి కాన్సన్ట్రేషన్ చేసి రక్త ప్రసరణ పెంచుతాయి. అందరూ సులభంగా చేయగలుగుతారు. అందుకని భార్యాభర్తలు ఇద్దరూ చేయవలసిన 3-4 ఆసనాలు మంచి చూడండి. సులభంగా గర్భం రావటానికి ఉపయోగపడే 3 ఆసనాలను ఇప్పుడు మనం స్పెషల్గా చూడబోతున్నాం. ముందుగా 2 కాళ్ళని అట్లా దూరంగా పెట్టి 2 చేతుల్ని గాలి పీల్చుకుంటూ పైకి లేపి నమస్కార ముద్రలో పెడతాం. ఆ తర్వాత 2 మోకాళ్ళని వంచి మోకాళ్ళ మీద శరీరాన్ని కిందకు దింపాలి. మోకాళ్ళకి సమాంతరంగా సీటు భాగం వచ్చేటట్లు అలా పెట్టేసి చేతుల్ని తీసుకొచ్చి తొడల పై భాగం మీద పెట్టేసి అదే భంగిమలో మామూలుగా మనం 2 కాళ్ళను ఆనిచ్చి గోడ కుర్చీ వేసినప్పుడు ఎలా బెండ్ అయి కింద కూర్చుంటామో అదే విధంగా కాళ్ళను దూరంగా పెట్టి ఇట్లా కూర్చోవటం వల్ల గర్భాశయానికి చాలా మంచి మేలు చేస్తుంది. ఇట్లా ఉండగలిగినంతసేపు ఉండి ఉండలేనప్పుడు తీసేసి ఇక 2వ ఆసనం పశ్చిమోత్తానాసనం. కింద కూర్చుని 2 కాళ్ళను చాపేసి చేతులు పైకి లేపి నడుమును ముందుకు వంచి చేతులతో పాదాలు పట్టుకుని గాలిని వదులుతూ తలను తీసుకెళ్లి మోకాళ్ళకు ఆనిచ్చి ముద్దు పెడతాం. అదే విధంగా కదలకుండా ఉండాలి. ఈ ఆసనం చేసినప్పుడు మోకాళ్ళ మాత్రం ఏ విధంగా కూడా బెండ్ చేయకూడదని గుర్తుపెట్టుకోవాలి. ఎంతవరకు నడుము వంగితే అంతవరకు వంగి అట్లా ఉంచాలి తప్ప మోకాళ్ళను మాత్రం బెండ్ చేయకూడదు. ఫలితం తగ్గిపోతుందన్నమాట. ఉండగలనంతసేపు ఉంటారు, గాలి పీల్చుకుంటూ పైకి లెగిసి విశ్రాంతి స్థితి దండాసనంలో కూర్చుంటారు, రిలాక్స్ అవుతారు. ఆ తర్వాత బటర్ఫ్లై ఎక్సర్సైజ్. 2 పాదాలని నమస్కార ముద్రలో పెట్టి అట్లా ఆనిస్తాం. చేతులతో పాదాలు పట్టుకుని 2 కాళ్ళను పైకి కిందకి అట్లా కదపడం ద్వారా పెల్విక్ క్యావిటీకి ఇది స్త్రీలకు చాలా మంచిదన్నమాట. ఇక చివరిగా కాళ్ళను అదే విధముగా ఉంచి 2 చేతులు నేల కానిచ్చి నడుమును వంచుతూ చేతులను ముందుకు జరుపుతూ నుదుటి భాగాన్ని నేల కానే విధంగా బెండ్ అవ్వాలి. కిందకు వెళ్ళేటప్పుడు గాలిని వదిలేస్తూ వెళతాం. ఉండగలనంతసేపు గాలి పీల్చకుండా అదే భంగిమలో ఉంటాం. మెల్లగా ఉండలేనప్పుడు గాలిని పీలుస్తూ పైకి లేచి చేతులు వెనక్కి పెట్టుకుని కాళ్ళు చాపేసి హాయిగా రిలాక్స్ అవుతాం దండాసనంలో. ఈ 4 గర్భం రాకుండా ఇబ్బంది పడే స్త్రీలకు గర్భధారణ సులభతరం కావటానికి ఉపయోగపడేవిగా మనం చూపించడం జరిగింది. ప్రయత్నించండి. చూసారుగా, ఫర్టిలిటీ పెంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా యూటరస్ బాగుండాలన్నా, రిప్రొడక్టివ్ సిస్టమ్ మొత్తం బాగుండాలన్నా కూడా ఎలాంటి వ్యాయామాలు, యోగాసనాలు చేస్తే బాగుంటుందో డాక్టర్ గారు చూపించారు. కాబట్టి సంతానలేమి సమస్య ఉన్నా లేదంటే సంతానం కోసం ప్రయత్నించే కపుల్స్ అందరూ కూడా ఈ యోగాసనాల్ని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా థ్యాంక్స్ రాజు. చాలా కాలం తర్వాత నాన్న మొహంలో నవ్వుని చూశాను. ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి రోజు మళ్ళీ వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు రాజు. ఐఎమ్ రియలీ సో హ్యాపీ. నువ్వుంటే చాలు రాజు, అందరినీ హ్యాపీగా ఉంచుతావు. థ్యాంక్ యూ సో మచ్. నాన్న 2 ఏళ్లుగా బర్త్డే చేసుకోలేదు రాజు. నువ్వు నేను కలిసి సర్ప్రైజ్ చేసిన బర్త్డేనే లాస్ట్. మళ్ళీ నువ్వే బర్త్డే చేయడం నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది రాజు. అమ్మాయి గారు, పెద్దయ్య గారు 2 ఏళ్ళు పుట్టినరోజు జరుపుకోకపోవడానికి
కారణం నేనే కదా, అందుకే మళ్ళీ నేనే చేశాను. అని నేను చెప్తాను కదా. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. అసలేంటి వీళ్ళు, కనీసం ఆఫీస్ అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎలా బరితెగించారు. అయినా వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది, ఇద్దరు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటే వీళ్ళంటే ఇంత దగ్గరగా ఉన్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించి వేరే కంపెనీ వాళ్ళు వస్తున్నారు. నాకు వాళ్ళతో మీటింగ్ ఉంది. మీరు వెళ్ళి మీ వర్క్ చూసుకోండి. ఆఫీస్లో పర్సనల్ మీటింగ్లతో చూసే వాళ్ళకి బాగుండదు. సరే రాజు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య చూస్తావేంటి, ప్రపోజ్ చేయి. నువ్వు ఉండరా, ఇవ్వరా. ఏం జరుగుతుంది ఇక్కడ? వరల్డ్ కప్ జరుగుతుంది, నువ్వు కాసేపు ఆగు. అది గుండమ్మకి లవ్ ప్రపోజ్ చేస్తున్నాడమ్మా. పెళ్ళైపోయిన తర్వాత ఇప్పుడు ప్రపోజల్ చేయటం ఏంటి? విడ్డూరం కాకపోతే. అమ్మమ్మ, పెళ్ళైపోతే భార్య మీద ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేయకూడదా? అది విడ్డూరమా? అన్నయ్య మీరు కానివ్వండి, నేను ఫోటో తీస్తాను. ఇప్పటి వరకు ఈ మాట నీతో ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను, వీలు కాలేదు. ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానమ్మా, నానమ్మా, ఏమైంది పొన్నమి? కిరీటం కనిపించట్లేదు. ఏమంటున్నావు పొన్నమి? కిరీటం ఎలా మాయమైంది? అవును, ఇల్లంతా వెతికావా? మొత్తం చూశాను, ఎక్కడ కనిపించలేదు. అమ్మా, ఎలా ఇప్పుడు? రాత్రంతా నువ్వే కదా పున్నమి కాపలాగా ఉన్నావు, కాపాడతానన్నావు, ఎలా మిస్ అయింది? ఆ కిరీటాన్ని నీ చేతుల మీదుగా లోపలికి తీసుకొస్తున్నప్పుడే పడిపోబోతూ అపశకునాన్ని సూచించింది. ఇప్పుడు మాయమైపోయింది. చుట్టుపక్కల గ్రామం వాళ్ళకి, కలెక్టర్ గారికి ఏం సమాధానం చెప్తావు? రాత్రంతా నేను కాపలా ఉన్న మాట వాస్తవం. నేను చూసిన ప్రతిసారి కిరీటం ఇక్కడే ఉంది. కానీ ఇప్పుడు ఎలా మాయమైందో అర్థం కావడం లేదు నానమ్మా. మహాదేవ్ గారు, ఏంటిది? కోట లాంటి రాజమహల్లో కిరీటం మిస్ అవడం ఏంటి? మిస్ అవ్వలేదు కలెక్టర్ గారు, మిస్ చేశారు. ఎవరో దొంగిలించారు. అలా దేవుడి కిరీటాన్ని దొంగిలించే అవసరం ఎవరికుంటుంది అస్సయ్య గారు? వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. పున్నమి కాపలా కాసింది అంటే బయట వాళ్ళు లోపలికి రాలేదు, లోపలి వాళ్ళు బయటకు వెళ్ళలేదు. అయితే ఖచ్చితంగా ఈ దొంగతనానికి పున్నమికి ఏదో సంబంధం ఉంది. ఆ కిరీటాన్ని పున్నమియే మాయం చేసింది. అమ్మా, దొంగతనం చేసే అవసరం నాకే ఉంటుందమ్మా. అయితే మాకుంటుందా పున్నమి? నేను అలా అని అనలేదు అయ్యగారు. వాదోపవాదాలకు ఇది సమయం కాదు. నాకు అవతల ఫ్లైట్ టైం అవుతుంది. కిరీటం గురించి ఎంత త్వరగా తెలిస్తే అంత మంచిది. మీరు తేలుస్తామంటే తేల్చండి, లేదంటే పోలీసులకు అప్పగిద్దామంటే అప్పగిద్దాం. నేను చూసుకుంటాను సార్. వద్దస్సయ్య గారు, ఇది కిరీటంతో పాటు ఈ ఇంటి పరువుకి సంబంధించిన విషయం. ఈ సంస్థానం గురించి గొప్పగా మాట్లాడుకునే వాళ్లే కానీ తప్పుగా మాట్లాడుకోవడం తెలీదు. ఇలా రాజమహల్లో కిరీటం పోయిందని బయట తెలిస్తే ఈ రోజు నుంచి రాజమహల్ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు కొంచెం కూల్ వాటర్ కావాలి, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. నేను తీసుకొస్తాను. అవసరం లేదు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. ఏమైంది? అప్పడాల ప్యాకెట్ ఎక్కడుందో కనిపించట్లేదు. స్టోర్ రూమ్ లో ఉన్నట్టున్నాయి.
ఆయిల్లో ఏమేం జగదాత్రి, ఎందుకలా దగ్గుతున్నావు? ఏం లేదొద్దునా, వంటగదిలో పొగ వల్ల. జగదాత్రి, దగ్గుతూ వడ్డిస్తే ఎలా? ఇదిగో ఈ మాస్క్ పెట్టుకో. పర్లేదు యువరాజ్, తగ్గిపోతుందిలే. తగ్గిపోయేదాకైనా పెట్టుకో జగదాత్రి. పెట్టుకో జగదాత్రి, తీసుకో. పెట్టుకో జగదాత్రి. దొరికావు జగదాత్రి, అలియాస్ జడే 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 అండర్ కవర్ కాప్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పరాయి వాళ్ళని, అపరిచితులని నేను నా ఇంట్లోకి రానివ్వను. బయటకు పండి. అయినా మాతో మీకు ఏం పనుందని వచ్చారు? ప్లీజ్ వెళ్ళిపోండి. అసలు మీకు మాకు మధ్య ఏ సంబంధం లేదు. నా కూతురు ఏమైపోయిందన్న బాధలో ఉన్నాను. దయచేసి వెళ్ళిపోండి. నేను నిన్ను పేరు పెట్టి పిలిచినందుకు నా మీద నీకు కోపం ఉండొచ్చు. కోపమా? అబ్బే, అలాంటిదేం లేదండి. నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. అక్కడ నిన్ను చూస్తే నువ్వు నిహారికను నిజంగానే చంపేంత ఆవేశంలో కనిపించావు. జరగరాంతేదైనా జరిగితే నీ మీద వాళ్ళు కేసు పెడతారు. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసమే నేను నీతో అలా ప్రవర్తించాల్సి వచ్చింది. నీ కోపాన్ని ఆపడానికే అన్నని మాటలు అనాల్సి వచ్చింది. అంతకు మించి నాకు మరొక ఉద్దేశం లేదక్క. అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నా మనసు ఎంత విలవిల్లాడిపోయిందో నీకు తెలీదు. నా గుండెల్లో ఎంత భారంగా అనిపించిందో నీకు కనిపించలేదక్క. బావా, అక్క హంతకరాలుగా మారి జైలుకు పోవడం నీకిష్టమేనా? అక్కడ చెయ్యాల్సిందంత చేసి ఇక్కడికొచ్చి మా ముందు నాటకాలు ఆడుతున్నారా? అవని నిజాయితీగా చెప్తుంది వదినా. ముందు మీరు బయటికి నడవండి. అక్క, ఇప్పటికే నేను చేస్తుంది తప్పని కనిపిస్తే నన్ను క్షమించక్క. అమ్మవైనా నాన్నవైనా నువ్వే. నన్ను శిక్షిస్తావో క్షమిస్తావో నీ ఇష్టం. ఆదరిస్తావో గెంటేస్తావో నీ ఇష్టం. నీ చేతుల్లో పెరిగిందన్నక్క. నీ చేతులతో చంపేసినా పర్వాలేదు. సుజాత,
అవని చేసింది కరెక్టే అని అనిపిస్తోంది. నువ్వు చేయకూడదు అక్కడ ఏమైనా చేసుంటే నా పరిస్థితి ఏంటి, సౌమ్య పరిస్థితి ఏంటి? అవని చెప్పింది నిజమే కదా. నీ చెల్లిని క్షమించు సుజాత. నన్ను క్షమించక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యా పెద్ద మనిషి, నీ సంపాదనతో నీ మందులే కొనుక్కోలేవు, ఇంకా ఇంటిని ఎలా చూసుకుంటావు? ఏదో చూసుకుంటాడంట, చూసుకుంటాడు. అయినా ఆ మనోహరితో కయ్యానికి కాలు దువ్వకుండా ఉండుంటే కనీసం ఓ ఉద్యోగమైనా మిగిలేది. అయినా ఆ ఇంట్లో వాళ్ళు ఎట్టుపోతే నీకెందుకు? ఎక్కడ చస్తే నీకెందుకు? కరెక్టే పిన్ని. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. కష్టాల్లో సాయం చేసిన వాళ్ళు ఎట్టుపోతే నాకెందుకులే అనుకోవడం చాలా పెద్ద తప్పు. ఒక కుక్కని కొడితే కాపాడడానికి 4 కుక్కలు అడ్డొస్తాయి పిన్ని. మనం ఆఫ్టర్ ఆల్ మనుషులం కదా. మనం ఒకరికొకరు ఎందుకు సాయం చేసుకోవాలి? మాట లేని, ఆలోచన లేని జంతువు కూడా సాయం చేస్తే మాకేంటి, మేమెందుకు సాయం చేయాలని అనుకోవు పిన్ని. కానీ మనమే సాయానికి కూడా విలువ కట్టి అమ్మేస్తూ ఉంటాం. మన అని అనుకున్నాడు, మన కష్టాన్ని అడగకుండానే తీర్చాడు. సమస్యల్లో అండగా నిలబడ్డాడు. అలాంటి వారు సమస్యల సముద్రంలోకి వెళ్తున్నారని తెలిసినా, కోరి కష్టాలని తెచ్చుకుంటారని తెలిసినా, జరిగింది, జరుగుతోంది, జరగబోయేది అన్నీ తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయులై ఉన్నాం కదా. అందుకు నాకు బాధగా ఉంది నాన్న. చేతగాని దానిలా అనిపిస్తుంది. వాళ్ళకి తెలుసో తెలియకో చాలా రుణపడిపోయాను నాన్న. ఆ ఇంట్లో వాళ్ళ ప్రేమని, ఆ పిల్లల నమ్మకాన్ని అన్ని వాటితో కోల్పోబోతున్నాను నాన్న. కోల్పోబోతున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీలాంటి దేవుళ్ళు మాలాంటి మామూలు వాళ్ళని చూసి భయపడుతున్నారంటే నవ్వొస్తుంది గుప్తా గారు. తన పతిదేవుని ప్రాణము కొరకు సాక్షాత్తు మా యమధర్మరాజుల వారితో పోట్లాడి తన పతిదేవుని ప్రాణము దక్కించుకున్న సావిత్రి కూడా మామూలు మనిషియే బాలిక. మనిషి మనస్ఫూర్తిగా ఏదైనా చేయదలచనిచో ఆపుట ఏ శక్తి తరమూ కాదని చాలా సందర్భములలో రుజువైనది. అందున నీవు కన్న తల్లివి. నీ బిడ్డల క్షేమము కోసం ఏమి చేయుటకైనను వెనుకాడవు. అంత గొప్ప వాళ్ళతో నాకు పోలికెందుకులేండి. పసిపిల్లలు ఉన్నా, ప్రాణాలు పోగొట్టుకున్నా నష్ట జాతకురాల్ని. ఇప్పుడు కన్న పిల్లలు కళ్ళ ముందే కష్టపడుతున్నా, ఏం చేయాలో తెలియని
ఒక నిస్సహాయురాల్ని. నేను నమ్మి ప్రేమను పంచి పెంచిన స్నేహమే ఇప్పుడు నా కుటుంబాన్ని నాశనం చేయబోతున్నా. ఏమీ చేయలేని చేతకాని దాన్ని. ఇదిగో నీలో ఈ బాధ, ఈ ఆవేశము చూస్తుంటే నాకు భయముగా ఉన్నది బాలిక. మనిషి ఆవేశము ఆలోచనను చంపివేయను, అనవసర నిర్ణయములు తీసుకున్నట్టుకు దారితీయను. అందులకే చెప్పుచుంటిని, నీవు ఇచ్చట ఉండినను వీక్షించుట తప్ప ఏమీ చేయలేవు. మరి ఎందులకు ఇచ్చట ఉండుట? పద వెళదము. బాలిక, నాతో వచ్చేదనని మాట ఇచ్చితివి, గుర్తున్నదా? గుర్తుంది గుప్తా గారు, గుర్తుంది. అన్నీ గుర్తున్నాయి. ఈ పెళ్లితో నేను నిర్మించుకున్న ఈ చిన్ని ప్రపంచం కూలిపోతుందని గుర్తుంది. నా పేరు చెప్పి ఆ మనోహరి నా కుటుంబాన్ని కష్టపెట్టడానికి తయారవుతుందని గుర్తుంది. ఈ ఇంటికి ఈ కష్టం తెచ్చింది నేనే అని గుర్తుంది. నేను అనేదాన్ని లేకుంటే ఆయన సంతోషంగా ఉండేవారని కూడా గుర్తుంది. మొత్తానికి మంచి మీద చెడ గెలవబోతుందని కూడా గుర్తుంది. ప్రేమ కంటే పగకే ఎక్కువ శక్తి ఉందని కూడా గుర్తుంది. కానీ ఇంకొన్ని గంటల్లో జరగబోయే విధ్వంసం గుర్తు పెట్టుకోవాలంటేనే భయంగా ఉంది గుప్తా గారు. తెలిసి నేను కానీ నా కుటుంబం కానీ ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చెయ్యలేదండి. మరి మరి మాకే ఎందుకు ఇలా అవుతుందో తెలియడం లేదు గుప్తా గారు, తెలియడం లేదు. బాలిక, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హారికాల ఇంటి నుంచి వెళ్లిపోగానే ఇలా పావని తన చెల్లెల్ని ఈ ఇంటి కోడల్ని చెయ్యాలని ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నమాట. ఈ రోజు కూడా ఈ బన్నీ గాడితో స్కూల్లో గొడవ పెట్టుకొని ఇంట్లో ఇరికించాలి. బ్యాగ్ సర్దుకోండి, నేను వెళ్ళి మీ లంచ్ బాక్సులు తీసుకొస్తాను. ఈ వీక్ మాత్రమే లంచ్ బాక్స్ మమ్మీ, నెక్స్ట్ వీక్ నుంచి లేదు. అదేంటి? స్కూల్ ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది కదా మమ్మీ. ఓహో, హాఫ్ డే స్కూల్స్ అన్నమాట. ఆ తర్వాత సమ్మర్ హాలిడేసే. పిల్లలు స్కూల్కి రెడీ అయ్యారా? ఎరా కిట్టు, బాగా చదువుతున్నావా? చదువుతున్నాను మావయ్య. చూడు కిట్టు, బాగా చదువుకోవాలి. ఈసారి ఎగ్జామ్స్లో పాస్ అవ్వకపోతే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయమని ప్రిన్సిపల్ గారు చెప్పారు. ఓకేనా? కిట్టు తప్పకుండా పాస్ అవుతాడన్నయ్య. వీడు పాస్ అవటం, పారిపోయిన నీ మొగుడు తిరిగి రావటం ఈ జన్మకి జరగవు. ఇదిగో, నా మొగుడు నా కొడుకు అంటే నీకెందుకత్త అంత చులకనా? నిజం చెప్తే నిష్ఠూరంగానే ఉంటుంది. నీ కొడుకు ఏ రోజైనా పుస్తకం పట్టి చదివాడా పరీక్షలు పాస్ అవడానికి? రోజు స్కూల్కి వెళ్ళి చదువుతున్నాడు కదా. స్కూల్లోనే కాదు, ఇంట్లో కూడా చదవాలి. ఈ బన్నీ అను కీర్తిల్ని చూసి నీ కొడుకు బుద్ధి తెచ్చుకోవాలి. పిల్లలతో ఇంకొకరిని పోల్చకూడదు అత్తయ్య. అలా గడ్డి పెట్టన్నయ్యా, ఎప్పుడు మా మీదే పడి ఏడుస్తూ ఉంటుంది. అవునే, మిమ్మల్ని ఆడిపోసుకోవడం తప్ప నాకు వేరే పనేమీ లేదు. అబ్బబ్బబ్బబ్బా, పొద్దున్నే మొదలు పెట్టారా మీరిద్దరూ? కాసేపు ప్రశాంతంగా ఉండలేరా? చూడు పెద్దమ్మా, అత్తయ్య నా మొగుడిని నా కొడుకుని తిడుతోంది.
మీరు సక్రమంగా ఉంటే నేనెందుకంటానే? వాళ్ళెలా ఉంటే నీకెందుకు వదినా? నీ పన్ను చూసుకో. బన్నీ, అను, కీర్తి, కిట్టు, మీ హోంవర్క్ కంప్లీట్ చేశారా? చేశాను మావయ్య. బావా, తెలుగు టీచరు పోయం అప్పచెప్పమని చెప్పింది కదా, పోయమ్స్ నేర్చుకున్నావా బావా? నైట్ ఈ విషయం మర్చిపోయి నిద్రపోయానే. ఇప్పుడెలా? పద్యం అప్పచెప్పకపోతే మిస్ తిట్టి పనిష్మెంట్ ఇస్తుంది. ఏం చేయాలి? మాట్లాడవేంట్రా? బన్నీ అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పు. ఇదిగో నా కొడుక్కి అన్నీ వచ్చు, ఎవ్వరు ఏమీ అడగాల్సిన అవసరం లేదు. కడుపు నొప్పి అని చెప్పి ఈరోజు డుమ్మా కొడతాను. ఇదే కరెక్ట్. కడుపు నొప్పమ్మా, కడుపు నొప్పమ్మా, కడుపు నొప్పి. కిట్టు కిట్టు, అమ్మా నొప్పి. ఏమైంది కిట్టు? అమ్మా, ఒరేయ్ కిట్టు, కడుపు నొప్పి. ఏమైంది కిట్టు? కడుపు నొప్పి. కిట్టు, ఏమైంది? కడుపు నొప్పి. అబ్బా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా, మంచం చూడు. మనిద్దరం మైమరిచిపోవాలని ఎంత కోరుకుంటుందో. అందుకే కాసేపు అలా వచ్చి కూర్చుంటే కబుర్లు చెప్పుకుందాం. మాటలే కదా మనుషుల్ని కలిపేది. బావా, బయటికెళ్తే నీ పరువే పోతుంది. బయటకెళ్ళగానే పెద్దవాళ్ళు చూసారంటే బయటున్నావేంటి అని అంటారు. అప్పుడు నువ్వు కారణం చెప్పాలి. పెద్ద నాన్న తిడతాడు. అప్పుడైనా నువ్వు లోపలికి రావాల్సిందే. ఎందుకు బావా, నేను దగ్గర కావాలి అనుకుంటే నువ్వు దూరంగా వెళ్ళిపోతావు. నిన్నంత తిట్టావు, ఈరోజు నెట్టావు. పట్టించుకున్నానా? ఎందుకు? నీ భార్యని కాబట్టి, నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టి. నువ్వే నన్ను, నా ప్రేమని అర్థం చేసుకోవట్లేదు. బావా, నువ్వు అసలు నన్ను వద్దడానికి వీల్లేదు. ఎందుకంటే తాళి కట్టి మరి నీ జీవితంలోకి నన్ను తీసుకున్నావు. ఇద్దరి అదృష్టాల మధ్య పోటీ జరిగితే నా అదృష్టం గెలిచింది. నన్ను నీ భార్యని చేసింది. ఎవరి గురించో ఆలోచిస్తూ నీ జీవితంలో సంతోషం లేకుండా చేసుకుంటూ నాకు సంతోషం లేకుండా చేస్తున్నావు. రా బావా. బావా, చూడు, మనం భార్యాభర్తలమైపోయాం. ఈ రోజు నువ్వు దూరంగా ఉండొచ్చు. రేపు, ఎల్లుండి, లేదా ఓ వారం తర్వాత, నెల తర్వాత, పోనీ సంవత్సరం తర్వాత అయినా నాతోనే నీ జీవితం అని సర్దుకుపోవాల్సిందే. నీ మనసు మార్చుకొని నన్ను ప్రేమగా చూసుకోవాల్సిందే. అమ్మా, అమ్మా, ఏంటి బాబా ఇది? చూడు, రేపు, ఎల్లుండి, లేదా ఓ వారం తర్వాత, నెల తర్వాత, పోనీ సంవత్సరం తర్వాత అయినా మన మధ్య బంధం ఇలాగే ఉంటుంది. నువ్వక్కడే, నేనిక్కడే. ఎంత పని చేసావు బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాడీని అత్తయ్య దొంగ అంటుంటే చాలా బాధగా ఉంది. డాడీ అసలు ఎక్కడున్నారో ఏమయ్యారో తెలియట్లేదు. డాడీ గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టక బయటకొచ్చాను. చిన్న మామయ్యకి ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. పెద్ద మామయ్య మీ డాడీ ఎక్కడున్నా వెతికించి తీసుకొస్తానని చెప్పారు కదా. పెద్దనాన్న మాటలు ధైర్యాన్ని ఇస్తున్నా డాడీ ఆలోచనలు నన్ను భయపెడుతూనే ఉన్నాయి. శ్రీను, భయపడుతూ ఉంటే ఆలోచనలు భయపెడుతూనే ఉంటాయి. వెళ్ళు, ప్రశాంతంగా పడుకో. అవును, నువ్వేంటి ఇక్కడ? చారుని ఒంటరిగా వదిలేసి నువ్వేం చేస్తున్నావు? ప్లీజ్ ఆద్య, ఆ పేరు కూడా ఎత్తొద్దు. నా గదిలో తనుండడం తట్టుకోలేకనే ఇలా వచ్చాను. అలా అంటే ఎలా శ్రీను? వద్దాద్య, వద్దు. మన మధ్య తన టాపిక్కే వద్దు. మన గురించి ఏమైనా మాట్లాడుకుందాం. మన గురించి మాట్లాడుకోవడానికి ఇంకేముంది శ్రీను? కలిసి నడవాలనుకున్నా మన దారులు వేరయ్యాయి. నీకంటూ ఒక బాధ్యత, బంధం ఏర్పడింది. అది బాధ్యత కాదాద్య. బాధ కట్టిపడేసి కళ్ళెదురుగా కూర్చోబెట్టి నరకం చూపిస్తున్నారు. అందుకే బయటకొచ్చి మన గురించి ఆలోచిస్తున్నాను. మనం ఎలా ఉన్నాం, ఎలా ఉండాలనుకున్నాం అనేది గుర్తు చేసుకుంటూ ఆ బాధని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నా. వద్దు శ్రీను, ఆ ఆలోచనలు ఇంకా బాధ పెడతాయి కానీ ఆనందాన్ని ఇవ్వవు. కొన్ని జ్ఞాపకాలని నిద్ర లేపకూడదు. అవి మనల్ని ఇబ్బంది పెట్టడం తప్ప చేసేది ఏమీ ఉండదు. నువ్వు మర్చిపోగలుగుతున్నావా? ప్రయత్నం చేస్తున్నాను. కుదరట్లేదు కదా? అలా అని ప్రయత్నం చేయకుండా ఉండకూడదు కదా. కొత్త జ్ఞాపకాలకి చోటిస్తే పాత జ్ఞాపకాలు అవే పక్కకెళ్ళిపోతాయి. కొన్ని జ్ఞాపకాలు మధ్యలో వచ్చినా మనతోనే ఉంటాయి. మనం పోయాకే పోతాయి. మనసుకి ఆనందాన్ని ఇచ్చేవన్నీ అంతేనేమో దూరంగానే ఉంటాయి. చిన్నప్పుడు అన్నం తినిపిస్తూ అమ్మ చూపించిన చందమామ నాలా ఉండదు అని మనిషికి మనశ్శాంతినిచ్చే నిర్మలమైన ఆకాశం, మనసుకి నచ్చిన అమ్మాయి. ప్రశాంతత కోసం వచ్చి నన్ను చూసి ఆ కొంచెం ప్రశాంతతని కూడా పోగొట్టుకుంటున్నావు శ్రీను. నేను వెళ్తున్నాను. ఆద్య, కాసేపు కళ్ళెదురుగా ఉండొచ్చు కదా, ప్రశాంతంగా ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యాజమాన్యం మీ డిమాండ్స్ ఒప్పుకుంది. కంపెనీని అమ్మడం లేదు. మీ అందరినీ తిరిగి పనిలోకి తీసుకుంటున్నారు. ఇంకా మీరు ధర్నాను విరమించండి. కార్మికుల ఐక్యత. వెయిట్ ఎ మినిట్. మీ అందరినీ రీజాయిన్ చేసుకోవడం నిజమే, బట్ ఆన్ వన్ కండిషన్. కండిషనా? ఎస్. అసలు కన్స్ట్రక్షన్ కంపెనీని అమ్మేయాలనుకుందే అందులో నష్టం రావడం వల్ల. కానీ మీ అందరికీ ఏదో అన్యాయం జరిగిపోయింది అనుకుంటున్నారు కాబట్టి మేము ఆ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యాం. మీరు చేయాల్సిందల్లా ఒకటే, 15 daysలో ఆ ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వాలి. 15 daysలోనా? ఇంపాసిబుల్.
పాసిబుల్ ఇంపాసిబుల్ మాకు అనవసరం. పని పర్మనెంట్ కావాలి అంటే ఇన్ టైంలో పూర్తి చేయాలి. అలా చేయకపోతే మీకు మీరుగా పని మానేసి వెళ్ళిపోవాలి. ఈ కండిషన్స్ కి ఒప్పుకొని డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసేస్తే మీరు పనిలో చేరొచ్చు. ఇక నిర్ణయం మీదే. వీళ్ళు కావాలనే కండిషన్ పెట్టారు ఆర్య. మనం ఒప్పుకోకపోవడమే మంచిది. యాదగిరి సార్, నువ్వు సంతకం పెట్టు. ఏమంటారు సార్? నన్ను నమ్ము. ఎంత పనైనా సరే పంచుకొని చేసుకుంటే తగ్గుతుంది. కావాల్సిన కార్మికుల్ని జాయిన్ చేసుకుని పని పూర్తి చేయొచ్చు. ఇంకా కొంతమందికి పని దొరికినట్టవుతుంది. అనుకుంటే సాధించలేంది ఏది ఉండదు. సంతకం చేయి. గట్లనే సార్. ఆర్యవర్ధన్ గారు, ఆర్యవర్ధన్ గారు, ఆర్యవర్ధన్ గారు, ఆర్యవర్ధన్, 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 ఆర్యవర్ధన్. తింపండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను వదిలేసాయి, నీకు దండం పెడతాను. అయ్యయ్యో, అలా బాధపడకు. నేను మాత్రం నేను ఇబ్బంది పెట్టాలని చూస్తానా? అదేంటో నువ్వంటే చచ్చేంత ఇష్టమైంది. మర్చిపోదాం అనుకున్నా మరవలేకుండా ఉన్నాను. నేను రాత్రంతా అడగట్లేదు. పగలు 1 గంట గడిపితే చాలు. ఇక నుంచి నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. భగవంతుడా, ఏంటయ్యా ఈ ఘోరం? నేనేమైనా చేయకూడని పాపం చేశానా? తెలిసి ఎవరికైనా ద్రోహం చేశానా? నన్ను ఎందుకయ్యా ఇలా శిక్షిస్తున్నావు? ఒక దుర్మార్గుడి చేతిలో నన్ను ఒక కీలుబొమ్మని చేసావే. నేను నీకు ఏం అన్యాయం చేశాను? ఒక ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన తప్ప. ఎందుకయ్యా, ఎందుకు? వాడి దగ్గర నుంచి ఆ ఫైల్ తీసుకొచ్చుకొని నా సమస్యని పరిష్కారం చేసుకుందాం అనుకుంటే మళ్ళీ వాడి ద్వారానే సమస్యల్ని సృష్టించావా? ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా?
నీకు న్యాయంగా ఉందా? నీకు పూజలు అందుకోవడమే తప్ప నిన్ను నమ్ముకునే వాళ్ళని రక్షించడమే తెలీదా? ఎందుకయ్యా ఎందుకయ్యా నా జీవితానికి ఎన్ని కష్టాలు పెడుతున్నావు? ఎందుకు ఎందుకు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పు 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 అల్లుడు కొట్టదలుడు చెప్పేస్తా. అల్లుడు చెప్పేస్తా. నిన్ను కిడ్నాప్ చేసింది తప్పే. ఏదో ఆశ పుట్టి చేశామే గాని అవి మేం తీయలేదు స్వామి. నిన్ను కట్టేసి నీ నోట్లో గుడ్డలు కుక్కిన దానికి క్షమించమని అడుగుతున్నాం. వదిలేమని చెప్పండి స్వామి. మిమ్మల్ని మీరు చేసిన దానికి మీ మీద ఇసుమంత జాలి కూడా కలగట్లేదు. ఎక్కడున్నాయో చెప్పండి, బతికిపోతారు. చెప్పు, ప్రాణాలైనా దక్కుతాయి. అల్లుడు కొట్టదలుడు, అమ్మా కొట్టదలుడు, అల్లుడు 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 కొట్టదలుడు. నాకు తెలీదు. అల్లుడు చెప్పు. అవును అల్లుడు, కళ్ళతో చూసిన సీసీ ఫుటేజ్ చూసి మేమే కాజేసామని నిర్ధారణకు వచ్చేకు. ఓహో, కళ్ళతో చూసినవి నమ్మకూడదు అంటావు. అవునల్లుడు, మనల్ని మోసం చేస్తాయి. అవి ఎక్కువ భూపతిని మోసం చేస్తాయండి. కరెక్ట్ అక్షర. ఇక మామగాడు మోసపోకూడదు. 2 కళ్ళు పొడి చేస్తా. అల్లుడు, ఇవేమన్నా పళ్ళ పొడవటానికి కళ్ళల్లుడు. ఈ దిక్కుమాలిన మోసం చేసే కళ్ళు నీకెందుకు మావా? పోనీ నిజం చెప్పు, బతికిపోవచ్చు. చెప్పు. అల్లుడు 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 చెప్తావా? నీ కళ్ళు పొడి చేయాలా? వద్దలుడు, గుడ్డివాడిగా నేను బతకలేను అల్లుడు. నేను నిజం చెప్పేస్తాను. ఏం తెలీదన్నారు కదా? అబ్బా, ఇప్పుడు తెలుసు అంటున్నాం కదమ్మా. మేమే వెళ్ళి కాజేశాము. మీ ఆయన భూపతి గారి కళ్ళు తీసేస్తాడని భయపడి అబద్ధం చెప్తాడాడు. భూపతికేం తెలీదు. తెలీదా? 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 తెలీదని నిర్భయంగా నిజమే చెప్పండి. నువ్వు ఉండవమ్మా తుతు అంటూ పొడుస్తుంది నన్ను. నీకేమి, నువ్వు ఎన్నైనా చెప్తావు. అల్లుడు, చెప్పాను కదా, వాళ్ళ మాట విని నువ్వు కత్తి ముందుకు తేకు. భయం వేస్తోంది. ఎక్కడ దాచారు? నేనే వచ్చి చూపిస్తానమ్మా. భూపతి గారు, ముందు దీని కళ్ళు పొడి చేయి, తెలుస్తుంది. భూపతి గారు అంట. నేను మీకు చూపిస్తాను అల్లుడు. పెట్టిని తీసుకొని నన్ను వదిలేయండి. సరే, పద. ఏం జన్మలేమేవి, చిచ్చి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఫంక్షన్ లో ఉండకూడదని పూజ చెప్పింది కదా.
తను గతం మర్చిపోయి మాయలో ఉంది. ఆ మాయ తెరల్ని తొలగించే రోజు వస్తుంది. ఆ రోజు వచ్చేసరికి పూజకి పెళ్ళైపోయి కడుపు కూడా వస్తుంది. అందరూ కలిసి దాని బిడ్డని అని ఆడిద్దరు గాని. ఈ పెళ్ళాపడం అన్నది దేవుడి వల్ల కూడా కాదే, నా విషయంలో కల్పించుకుంటే ఇందాక పూజ ఫంక్షన్లోనే ఉండొద్దంది. మళ్ళీ మధ్యలోకి వస్తే ఇంట్లో నుంచే గెంటేస్తుంది. నేను ఈ పెళ్లి జరిపిస్తున్నాను. నీకు 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 దమ్ముంటే ఆపుకోండి. నేను ఈ పెళ్లి జరిపిస్తున్నాను. దమ్ముంటే ఆపుకోండి. ఈ పెళ్లి జరగకూడదు క్రాంతి. ఈ పెళ్లి ఆపకపోతే పూజ జీవితం నాశనం అయిపోతుంది. కానీ ఆపే దారే కనపడట్లేదు. ఒక ఐడియా ఉంది అత్తయ్య. ఏంటది? ఇవాళ బంద్ కారణంగా బయట ఏ షాపులు లేవు కదా. అవును. అయితే కర్పూరం తెచ్చిన తాలిని వాళ్ళు కట్టాలనుకున్న నల్లపూసల్ని కనపడకుండా చేస్తే అప్పుడు బయట జ్యువెలరీ షాపులు తెరిచుండవు. కాబట్టి ప్రస్తుతానికి కార్యక్రమం ఆగిపోతుంది. కానీ వాళ్ళు తెచ్చిన తాళిని కొట్టేయాలంటే నిన్న వచ్చిన దొంగ వెదవని ఇక్కడే ఉండమన్నా బాగుండేదే. అవసరం లేదత్తయ్య. పూజ కోసం ప్రాణాలైనా ఇస్తాను. అలాంటిది ఒక చిన్న దొంగతనం చేయలేనా? నేనే వాటిని ఎత్తుకొస్తాను. ఈ పెళ్లి నాపుతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైందండి? మీరు ఈ స్మెల్ చూసారా? అవును, ఏదో వంటల వాసనలు క్యాంటీన్ నుంచి వస్తున్నాయి. కాదు, మెయిన్ హాల్లో నుంచి వస్తున్నాయి. మన స్టాఫ్ ఎవరో మంచి డిషెస్ తెచ్చుకున్నారనుకుంటా. ఇవి స్టాఫ్ తెచ్చుకున్న వంటలు కాదండి. ఇంత మంచి వాసన వస్తుందంటే ఖచ్చితంగా సీత వంటలే. సీత వంటలా? తను ఇక్కడికి ఎందుకు వస్తుందండి? వంటలు చేసి తీసుకొచ్చినట్టుందండి. మీరు పొరపాటు పడుతున్నారు. సీత ఇంట్లో ఉంటుంది. లేదండి, నా భార్య వంటల గురించి నాకు తెలీదా? సీత అద్భుతంగా వంటలు చేస్తుంది. తన చేతి వంట రుచి వాసన నాకు తెలీదా? కానీ సీత ఇక్కడికి రావడం... నేను చెప్తున్నాను కదా, ఒకసారి సీత చేతి వంట తిన్నామంటే ఆ రుచి వాసన జీవితంలో మర్చిపోలేం. ఖచ్చితంగా సీత ఇక్కడికి వచ్చింది. రండి చూద్దాం. మన రాముడు వచ్చాడు సీతమ్మా. చెప్పాను కదా బాబాయ్, మామని నా వంటలు రప్పిస్తాయని. సీత, నువ్వేంటి ఇక్కడ? ఎప్పుడొచ్చావు?
నేను వచ్చి చాలా సేపు అయింది. మీకు భోజనం తీసుకుని వచ్చాను, కానీ అప్పటికి మీరు తినేస్తున్నారు. నువ్వు వస్తున్నట్టు ముందే రామ్ గారికి చెప్పాలి కదా సీత. ఆయన ఇంత త్వరగా భోజనం చేస్తారు అని నాకేం తెలుసు? నువ్వు రాగానే నా క్యాబిన్లోకి వచ్చి ఉండాల్సింది. క్యాబిన్ లో అక్క మీరు తింటున్నారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని రాలేదు. ఆ ఫుడ్ అస్సలు బాగాలేదు సీత. ఆ ఐటమ్స్ టేస్ట్ లేవు. నువ్వు చేసిన వంట స్మెల్ గుర్తుపట్టే వచ్చాను. అవునా? నా వంటల వాసన మీ దాకా వచ్చిందా? నా దాకా ఏంటి, ఈ సిటీ అంతా స్ప్రెడ్ అయ్యేలా ఉంది. క్యాంటీన్ ఫుడ్ తినలేక ఆకలి చచ్చిపోయింది. నీ వంటల వాసన చూసి ఆకలి డబల్ అవుతుంది. త్వరగా నాకు వడ్డించవా? మీకు పెట్టకుండా ఉంటానా? భోజనం తెచ్చిందే మీకోసం. బాబాయ్, ప్లేట్ ఇవ్వండి. వావ్, భోజనం అంటే ఇది. మధుగారు, మీ చెల్లెలు వంటలు మీరు కూడా ట్రై చేయండి. సీత, మీ అక్కకు కూడా వడ్డించు. తీసుకో అక్క. కర్రీస్ రుచిగా ఉన్నాయి సీత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను క్షమించండి మావయ్య, మీ పరిస్థితికి కారణం నేనే. అదేం కాదమ్మా, ఇలా రా. నేను నిన్ను క్షమించడం కాదమ్మా. అదేంటి మావయ్య అలా అంటారు? నా కొడుకు వల్ల ఈరోజు నువ్వు ఇబ్బంది పడుతున్నావు. పెళ్ళంటే ఇష్టం లేనివాడు మారిపోయి నిన్ను పెళ్లి చేసుకొని ఆనందంగా ఉన్నాడు అనుకున్నాను, కానీ ఇలా అగ్రిమెంట్ రాసుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాడని నాకు తెలియదమ్మా. మీతో ఆ విషయం నేను కూడా చెప్పలేదు మామయ్య. ఒక విధంగా అది కూడా తప్పే. నీదెలా తప్పవుతుందమ్మా? ప్రతి అమ్మాయి తన కాబోయేవాడికి చెడు అలవాట్లుంటే పెళ్ళయ్యాక మాన్పించేయగలననే కాన్ఫిడెన్స్తో పెళ్లి చేసుకుంటారు. బహుశా వాణ్ణి మార్చుకుంటాననే నమ్మకంతోనే ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావని నేను అనుకుంటున్నానమ్మా. మీరు అనుకున్నదే నిజం మావయ్య గారు. మావయ్య గారు, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? మీరు పూర్తిగా కోలుకున్న తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. లేదమ్మా, ఇప్పుడే మాట్లాడాలి. కృష్ణ, నువ్వు నాకు మాటిస్తావా? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ నమ్మకాన్ని కోల్పోయి రాధను వదిలేసి మన ఇంటి నుంచి బయటికి వెళ్ళనని నాకు మాట ఇవ్వు అమ్మా. మాటిస్తున్నాను మావయ్య గారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అందరినీ ఎదిరించి ధైర్యంగా నిలబడతాను, ఎదిరించి పోరాడతాను. కానీ
వెనక్కి తగ్గను. నాకిప్పుడు సంతోషంగా ఉందమ్మా. నా భర్తని మార్చుకుంటాను, నా ఇంటిని కాపాడుకుంటాను, కానీ ఎన్నటికీ ఆ ఇంటిని వదిలి బయటికి వెళ్ళను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పుత్రా, ఆ బరువు మగాళ్ళు మోసేది కాదులే. ఆడవారే మొయ్యగలరు. ఏంటో అది సోదరం చూస్తే గానీ తెలిసేలాగా లేదు. అమ్మవార్లా అడుగు పెట్టింది విశాలాక్షి. చూడండి, నిన్ను చూస్తుంటే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది విశాలాక్షి. అమ్మ ఎప్పుడు బిడ్డకు నమస్కరించొద్దమ్మా. అమ్మవారిలా కనిపించే ఈ తల్లికి దండం పెడితే తప్పులేదు. పెదమరదలా, మీరిద్దరూ తీరిగ్గా మాట్లాడుకుందరు గాని చీర కట్టుకుని వచ్చిన గారడీ పాప ఏం మూట కట్టుకుని వచ్చిందో చూడాలి కదా ముందు. మూటెక్కడుందిరా? ఖాళీ చేతులే కనిపిస్తున్నాయి. చూపిస్తే తప్ప కనపడదు. ఎక్కడ దాచావు సోదరి? నేనెందుకు దాస్తాను? ఎక్కడుంది విశాలాక్షి? బయట పెట్టిందేమరా, తీసుకురాపో. లేదు నాన్న, నా దగ్గరే ఉంది. బయట పెట్టాలంతే. నీ దగ్గర ఉంది అంటున్నావు, బయట పెట్టాలంటున్నావు. అర్థం కావడం లేదమ్మా. చూపిస్తే తప్ప అర్థం కాదు. ఏం తెచ్చావో చూపించు. అమ్మ మెళ్ళలో ఉంది కదా చిట్టిమాత. ఏముంది? నెక్లెస్, పసుపు తాడు ఉంది. ఆ తాడు పట్టుకున్న జ్ఞాపకాలని మీరు చూడాలి. చూపిస్తే ఎందుకు చూడం? చూడగలరా? విషయం పొడిగించకు, చూపించు. చూడండి అయితే. బయటికి తీస్తుంది చూడండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓ మై గాడ్, జిగేలు అంటున్న తాళ్ళని మెళ్ళ వేసుకొచ్చావేం సోదరే? వజ్రాలు పొదిగిన మంగళసూత్రాలు. పెళ్ళైన వాళ్ళు వేసుకున్నా ఇంత పెద్ద సూత్రాలు వేసుకోరమ్మా. ఇవి ఏ గుళ్ళోనూ అమ్మవారికి వేసిన మంగళసూత్రాలానే ఉన్నాయి. అవును సుమన, అందుకేగా
వీటిని చూడగానే నాన్న, మీ పెద్ద బావగారు, తిలోత్తమత్తయ్య ముగ్గురు మాట్లాడట్లేదు. ఈ ముగ్గురే ఎందుకు మాట్లాడటం లేదు? కారణం ఏంటో తెలుసుకోవచ్చా అత్తయ్య? ఆ తాళి నిజంగా జ్ఞాపకమే. అసలేం చెప్తున్నారు? మీరు చెప్పండి విశాల్ బాబు గారు. అది మా అమ్మది. అదేంటి వేష్, గాయత్రి వదిన ఇంత పెద్ద తాళి వేసుకున్నట్టు లేదే? మీ అమ్మదంటున్నావేంటి నువ్వు? అయినా పెద్దమ్మది విశాలాక్షి ఎలా తీసుకుంటుంది బ్రో? ఆ తాళి గాయత్రక్క వేసుకోలేదు. అప్పట్లోనే 60 లక్షలు ఖర్చు పెట్టి ఈ మంగళసూత్రాలు చేయించింది. ఎవరికి? అమ్మవారికి కానుకగా ఇస్తాను అని చెప్పి చేయించిన వజ్రాలు పొదిగిన మంగళసూత్రాలు ఇప్పుడు విశాలాక్షి మెళ్ళో ఉన్నాయి. వావ్! పెద్దత్తయ్య చేయించిన తాళి మళ్ళీ మన ఇంటికి చేరిందా? అమేజింగ్ కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీతో కలిసి నేను బ్రతకలేని నాడు నాకు నేనే బరువైపోతాను. లక్ష్మి మెడలో నిజంగానే తాళి కడతావా, లేకపోతే నీ జీవితాన్ని తొలకిందులో చేయమంటావా?
చూపగా మధురమైన ఈ కథే నీ జతే నిదురలేచిన మదే ఎదను మేలుకోమని ఎప్పుడు లేని హాయిలో జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్రా, అసలేం చేస్తున్నావు నువ్వు? ఏంటా నువ్వు చేస్తున్న పని? ఇదే ప్రశ్న లక్ష్మి కోసం డాడ్ సంబంధం తీసుకొచ్చినప్పుడు నాలో మొదలైంది. ఈ పెళ్లి మండపంలో కూర్చున్నాక కూడా అదే ప్రశ్న నన్ను వెంటాడుతుంది. తాళి నా చేతిలోకి తీసుకున్నాక కూడా అదే ప్రశ్న లోపల నన్ను తొలిచేస్తుంది. ఇదిగో ఇప్పుడు ఈ క్షణం ఆ ప్రశ్నకి సమాధానం దొరికింది. ఆ సమాధానమే లక్ష్మి మెడలో వేలాడుతున్న తాళి. నీకేమైనా పిచ్చి పట్టిందా మిత్రా? నువ్వు ఆ లక్ష్మి మెడలో తాళి కట్టడం ఏంటి? లక్ష్మి ఒక్కొక్క అడుగు నాకు దూరం అయిపోతుందంటే నా గుండె నాకు 100 సార్లు దాన్ని గుర్తు చేస్తోంది. నా స్వార్థం కోసం లక్ష్మికి అన్యాయం చేస్తున్నానని 1000 సార్లు నా గుండె బద్దలైపోతుంది. లక్ష్మి చూపించిన ప్రేమకి నేనిచ్చే ఫలితం ఇదేనా అని 1,00,000 సార్లు నా అంతరాత్మ నన్ను నిలదీస్తుంది. లక్ష్మి ప్రేమకి బదులు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. మరి మనీషా ప్రేమకేమని సమాధానం ఇస్తావు? ఇంకా ఆపుతావా దేవయాని? మిత్ర చేతిలో తాళు ఉన్నప్పుడు ఒక పక్క మనీషా, మరొక పక్క లక్ష్మి ఉండగా మిత్ర మనసు లక్ష్మి మెడలోనే తాళి కట్టాలని చెప్పిందంటే దాని అర్థమేంటి? మిత్ర ఇన్నాళ్ళు మనీషాని ప్రేమించాననే భ్రమలో ఉన్నట్టు లక్ష్మినే నిజంగా ప్రేమించినట్టు తన మనసులో ఉన్న ప్రేమని ఈ మంగళసూత్రం రూపంలో చూపించాడు. అది కాదత్తయ్య గారు, ఆఖరి నిమిషం వరకు వచ్చి ఇప్పుడు ఇలా ఆఖరి నిమిషంలోనైనా అసలు నిజం తెలుసుకున్నాడు. ఇప్పటికైనా తనేంటో తను అర్థం చేసుకున్నాడు. ఎవరితో కలిసి బతికితే తన జీవితం బావుంటుందో గ్రహించాడు. అసలు మీరంతా మిత్రని ఏం అర్థం చేసుకున్నారు? నిన్నగాక మొన్నొచ్చిన లక్ష్మి తన భర్తలో మార్పు వస్తుందని నమ్మింది. ఆ నమ్మకంతోనే పీటల మీద కూర్చుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.